వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎన్ అనే లెటర్ తోటి గనుక పేరు స్టార్ట్ అయితే అసలు ఆ పేరు బలం ఎలా ఉందో ఏ విధంగా తెలుసుకోవాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి అనంటే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ అటువంటి పేర్లు పెట్టుకునేటప్పుడు ఆ పేరు బలం ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నాన్న. సో ముందుగా మన ప్రోగ్రాం చూసే ప్రేక్షకులకి వాళ్ళ పేరులో బలం ఎంతుంది, సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. మొదటిది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మీ డీటెయిల్స్ ఈ నంబర్స్కి పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెప్పను. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం పెడితే 100% మీకు లక్ వస్తుంది. సో ఈరోజు మీకు న్యూమరాలజీ ద్వారా సక్సెస్ పొందిన ఒక సక్సెస్ స్టోరీ. దిస్ విల్ బి ఎ మోటివేషన్ స్టోరీ. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని కూడా ఒక క్లయింట్ లాగా చూడను, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తాను. సో నవీన్ అని ఒక అబ్బాయి, బీటెక్ 3rd ఇయర్ చదివే అబ్బాయి కోసం వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. సో వాళ్ళు ఏం నేను ఫస్ట్ పేరు చూస్తేనే నేను వాళ్ళు ఏం అడగను. నవీన్లో NAVEENలో టోటల్ నంబర్ 27. దీంట్లో ఏ అంటే 1, ఈ అంటే 5, ఈ అంటే 5. 27లో 11 పోతే 16. ఈ 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక. ఈ 16 ఉన్న సౌందర్య యాక్సిడెంట్లో కాలిపోయింది. GM బాలయోగి గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. స్పీకర్గా ఉన్నారు ఆయన అప్పుడు. సిల్క్ స్మిత 16 డిప్రెషన్లో చనిపోవడం. జమ్మూ అండ్ కాశ్మీర్లో నిత్య రక్త తర్పణం 16. సో నవీన్లో 16 చూసిన వెంటనే ఏం చెప్పానంటే 5 నుంచి పడిపోవడం ఉంది, కోపం ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ అంటే వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే 16 అని చెప్పారు. మా అబ్బాయికి ఇప్పటికి 3 సార్లు ఫస్ట్ మైనర్ యాక్సిడెంట్ 16వ తేదీ, మళ్ళా ఇంకొంచెం పెద్ద యాక్సిడెంట్ 16, బట్ ఒక 1 వీక్ 10 days కోలుకునేసాడు. బట్ ఈ ఇయర్ మళ్ళా 16వ తేదీ యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 monthsగా బెడ్లో ఉన్నాడు. మీరు నవీన్ పేరు గురించి చెప్పి మీ దగ్గరకు వచ్చాము. సో మా అబ్బాయి ఇప్పుడు సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కోపం ఎక్కువ, మాట వినడు, అతను అనుకుందే చేస్తాడు. ఇప్పుడు 3rd ఇయర్లో సబ్జెక్ట్స్ లేట్ అయితే మళ్ళీ 4th ఇయర్లో ఎట్లా కంప్లీట్ చేసుకుంటాడు. సో నేనేం చెప్పానంటే మనం ఇప్పుడు ఇచ్చే కరెక్షన్లో ఈ కరెక్షన్ పేరెంట్స్ రాయండి. ఇప్పుడు అబ్బాయి ఇంకో 3 months బెడ్ మీద ఉండాలి, రాయలేడు, అమ్మ కానీ నాన్న కానీ, సో వీళ్ళు దేవుళ్ళతో సమానం. మీరు రాయండి, స్టోన్స్ బాబు మెడలో వేయండి, అండ్ నాకు 6 months కలవండి. అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు బాబుని తీసుకోరండి, అప్పుడు బాబు బాగా కోలుకొని ఉంటాడు. సో నేను నవీన్లో 2 అక్షరాలు యాడ్ చేయడం జరిగింది. మామూలుగా ఒక లెటరే మారుస్తాను. అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2 అక్షరాలు మారిస్తే కానీ అదృష్టం రాదు. అతన్ని 34 నంబర్లో పెడితే కానీ విజయం రాదు. సో 34లో మన పవన్ కళ్యాణ్ గారు, నాన్నగారు వీధీస్ డబ్ల్యూ పెట్టినప్పుడు 34, అల్లు అర్జున్ 34, మహేష్ బాబు 34, ఇళయరాజా 34, శోభన్ బాబు 34 వాళ్ళు చాలా కామ్గా ఉంటారు, కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటారు, కుటుంబం మీద ప్రేమ అండ్ ఫ్యామిలీ మీద అటాచ్మెంట్స్ పెరిగిపోతాయి. సో నవీన్లో మనం ఈ కరెక్షన్స్ మార్చి ఆయన స్టోన్స్ మెడలో వేసినప్పటి నుంచి కామ్ అవ్వడం. సో 3 monthsలో రికవర్ అయ్యాడు, కాలేజ్కి వెళ్ళడం. అంతమంది బైక్ చాలా స్పీడ్, స్లో అయ్యాడు, చాలా కామ్, మాటల్లో కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ. సో 6 నెలలకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, అబ్బాయి రాలేదు.
వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మా అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, మాతో ప్రేమగా ఉంటున్నాడు, ఇంత ముందులాగా అవి ఇవి కిందేసి కొట్టడము అవి చేయడం లేదు. మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్కి ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చినప్పుడు చాలా పొలైట్గా మాట్లాడడం. సో బ్యాక్లాగ్స్ ఎలా ఉన్నాయంటే, అన్నా నేను క్లియర్ చేసేసుకుంటాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్ వచ్చినప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్డ్ అండ్ కాలేజ్ నుంచే ఆ అబ్బాయికి జాబ్ ఆఫర్ వచ్చింది అక్కడ జరిగిన ఇంటర్వ్యూస్లో. సో బెంగళూరులో జాబ్ వచ్చింది. అసలు బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి జాబు అంత ఈజీగా రాదు. బట్ ఆ అబ్బాయి లాస్ట్ 2 ఇయర్స్, 3rd ఇయర్ 4th ఇయర్ పెట్టిన ఎఫర్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ ఒబీడియన్స్, సిన్సియారిటీ అన్నిటికీ కాలేజ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఆ అబ్బాయిని రికమెండ్ చేయడం. సో మంచి శాలరీ ప్యాక్తో ఆ అబ్బాయి వెళ్ళాడు. సో పేరెంట్స్ చాలా చాలా హ్యాపీ. అంటే ఇదే నవీన్ కానీ మనం కరెక్షన్ చేయకుండా ఉంటే మళ్ళా యాక్సిడెంట్, సివియర్ ఇంజురీస్, కోపం ఎక్కువ, చదువులో బ్యాక్లాగ్స్, ఒక్కొక్క నవీన్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందండి. బట్ 16 అనేది హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, రిలేషన్ పరంగా దెబ్బ కొట్టే నంబర్ 16. సో 16లో ఎవరున్నా అది నవీన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సౌందర్యాలో 16, ఐశ్వర్యాలో 16. ఈ 16 ఎక్కడొచ్చినా ఇట్ విల్ కాస్ డ్యామేజ్ టు హెల్త్, టు వెల్త్, టు రిలేషన్స్. సో ఈ నవీన్ లాగా మీ పిల్లలు కూడా చెప్పిన మాట వినకుండా, కోపం ఎక్కువ అవుతూ, చదువులో శ్రద్ధ చూపకుండా ఉంటే వాళ్ళ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు. సో మీరు నా దగ్గర వాళ్ళని తీసుకొని వస్తే నేను వాళ్ళని తిట్టను, వాళ్ళ కౌన్సిలింగ్స్ ఇవ్వను. వాళ్ళ పేరులో ఒక లెటర్ మార్చి నేను చెప్పే నంబర్, కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్న నెగిటివ్ తీసేది లక్కీ స్టోన్ పని, మనలో మంచిని నింపేది లక్కీ స్టోన్ పని. సో మీరు మీ పిల్లల గురించి నాకు ఏం చెప్పక్కర్లేదు. వచ్చి నా ముందు కూర్చుంటే పిల్లవాళ్ళలో ప్లస్లేంటి, మైనస్లేంటి, ఆ పేరులో కరెక్షన్ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ చెప్పడం ద్వారా మీ పిల్లవాడి లైఫ్ బాగుండేలాగా నేను గైడెన్స్ ఇస్తాను. స్క్రీన్లో కనిపించే 4 నంబర్లలో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మంత్లీ 28 డేస్ హైదరాబాదులో, ఒక్కరోజు కర్నూలులో, ఒక్కరోజు తిరుపతిలో అందుబాటులో ఉంటాను. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి, పిల్లల లైఫ్ బాగుండేలాగా నేను గైడెన్స్ ఇస్తాను. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.